హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. నా పేరు కొండపల్లి సత్యనారాయణ. మాది రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా సార్. మాది ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎటువంటి వయసు వారైనా సరే. మనోధైర్యం ఉంటే చాలు సార్. ఇదిగో ఈ శరీరాన్ని ఎప్పుడూ నమ్మొద్దు, మనసును నమ్ముకో, ముందుకు సాగిపో. అది మనసును నమ్ముకుంటే మీరు ఏదైనా చేయగలరు. మనసును నమ్ముకో. మనం చెప్పినట్టు వినాలంటే మనం చనిపోయిన దాకా మనం ధైర్యంగా ఉండాలి. మన ధైర్యమే మనకి ఆయుష్ అన్నీ. అది సార్ నేను చెప్పేది. ధైర్యం ఉంటే చాలు, ఏం చేయలేదు. ఈ శరీరం కూడా ఏదన్నా రోగం వచ్చినా కానీ మనసులో ధైర్యం ఉంటే దానంతటికి అదే పోతుంది. నా సిద్ధాంతం అది. ఎప్పటికప్పుడు చనిపోతాం. చనిపోయే దాని గురించి అసలు ఆలోచించకూడదు మనిషి. నా సిద్ధాంతం అది. ఎందుకు ఆలోచించాలి? నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఒక సినిమాలో పాడారు సార్. అంతే. ప్రేమ అనేది ఉంటుంది. ఏడుస్తారు ఏదో. నేను లేదని కఠినంగా మాట్లాడను సార్. ఉండొచ్చు కానీ మరీ ప్రేమ ఎక్కువైతే ఏమవుతుందంటే పిచ్చి అవుతుంది. ఆ పిచ్చి ఎక్కువైతే మన మనసు కలిసింది, మైండ్ సరిగ్గా ఉండదు. ఆలోచించే వరకే ఆలోచించాలి. లిమిట్గా ఉండాలి. దేన్నైనా లిమిట్గా ఉంచాలి. లిమిట్గా ఉంచి ఎట్లా చేయాలి ఈ పని, ఏ విధంగా చేస్తే అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు అని చెప్తున్నాను సార్ ప్రతిసారి. కుల మత జాతి లింగ భేదవర్గ విచక్షణ చెప్పి మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూసేవారు, నా యూట్యూబ్ ఛానల్ చూడని వారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద ఐశ్వర్యతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మే నెల ఇలా 4వ 5వ తారీఖు సార్ సుమారుగా. నాకు ఐడియా టైం ఏదంటే తారీఖు గుర్తులేదు. అయినా సరే ఇలా 4వ తారీఖు అనుకుంటా సార్. సుమారుగా 4 అవ్వచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి సార్. మీరు కొండలో కడవలో నీళ్ళే తాగండి. ఇప్పుడైనా కాదు, వేసవికాలమైనా శీతాకాలమైనా వానాకాలమైనా ఎప్పుడైనా కడవలో నీళ్ళు తాగి శుభ్రం కడవ కట్టుకొని నీళ్ళని వడకట్టుకుంటే మంచి వాటర్ని బ్రహ్మాండంగా ఉంటాయి సార్. కడవ నీళ్ళు తాగండి సార్ దయచేసి. నేను అదే కోరుకునేది. కడవ నీళ్ళు తాగితే మనకు దెబ్బ కారుతుంది. డ్రింక్స్ తాగొద్దు అంటలా, తక్కువ తాగండి. అది డ్రింక్స్ అంత తక్కువ తాగుతుంది మంచిది. అసలు మేము తాగండి, మాకు అలవాట్లేదంటే ఇంకా మరీ మంచిది. అది సార్. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టండి సార్. ప్రతిదానికి ఒక సమస్యకి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ఫ్రెండ్స్. మనం తినేదంతా ఆయిల్ ఫుడ్ ఫ్రెండ్స్. ఆకుకూరలు కాయగూరలు ఇవి పచ్చివి తింటే ఇంకా మంచిది. శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఎవరు తింటారు? పచ్చి దొండకాయలు తింటాం, పచ్చిమిరకాయ అయితే కొద్దిగా తింటాం. పచ్చిమిరకాయ తినగలవా? మంట పుట్టి సస్తాం. అది ఫ్రెండ్స్. అయితే వెనక మన మజ్జిగలు కానీ పెరుగులో కానీ పచ్చిమిరకాయ నంచుకునేవాళ్ళు. నా చిన్నతనంలో. ఇప్పుడే నంచుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆ రోజులు వేరు, ఆ తీరు వేరు, ఆ లెక్క వేరు, ఆ ప్రేమ వేరు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, మీరందరూ యూట్యూబ్ ఛానల్లో నాకనే కాదు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ చేసుకొని ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. మీరు చూసిన వాళ్ళు ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే వేసవికాలంలో కడవ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది, శ్రేష్టం. కొబ్బరి నీళ్ళు నీరసం తగ్గిస్తుంది, మంచినీళ్ళు దప్పిగా అవుతుంది. అది ఫ్రెండ్స్. ఇంకో మనమే ఫ్రెండ్స్, మన పూర్వకాలంలో జొన్నన్నం, మొక్కజొన్నన్నం, తైదన్నం, తైజావ, సజ్జన్నం, మొక్కజొన్న పట్లు ఇలా మంచి తినేవాడు. ఫ్రూట్స్ కూడా మంచి రుచిగా ఉండేవి. ఇప్పుడు ఉంటున్నాయి కానీ తక్కువ మోతాదులో దొరుకుతున్నాయి మంచి ఫ్రూట్స్. అది ఎందుకంటే ఈ మందులు కొట్టడం వల్ల దీనివల్ల వాడికి ఇది అయిపోయి కాయకి ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజున మనకి 5-6 సంవత్సరాలు బట్టి రైతులు ఎంతో బాధపడుతున్నారు ఫ్రెండ్స్. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సుమారు బట్టి మనకు కోడిపేను వచ్చేసింది మామిడి చెట్లకు కోడిపేరు వచ్చి మామిడికాయ తయారయ్యేటప్పుడు దాన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. పద్దాక మందు కొడుతూనే ఉంటారు రైతు. ఇవాళ కొడితే 2 రోజులు ఆగి మళ్ళీ రోజు ఆగి 2 రోజులు ఆగి మళ్ళీ కొట్టమే మందు. లేకపోతే కోడిపేను పోవట్లేదు ఫ్రెండ్స్. కనీసం వారానికి ఒకసారి కొట్టాల్సింది ఫ్రెండ్స్. అది మన సమస్య. కోడిపేనుకి విరుగుడు ఏంటి? కోడిపేను దానంతగా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. మందు కొడితే అలా ఉంటుంది, పోతుంది, మళ్ళీ వచ్చి వాళ్తుంది. కొన్ని వేల లక్షల తయారవుతాయి. కానీ
బాహ్య ప్రపంచంలో ఎంతోసేపు జీవించలేదు ఫ్రెండ్స్. అది కోడి పెయిన్ అనేది అది ఒక సీనియర్ ద్వారా తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకో మనవి, మీకు సొంత పొలం కానీ ఏదన్నా ఉంటే తక్కువ మందు వేసి తక్కువ ఒడ్లు సంపాదించిన తక్కువ ఒడ్లు మీకు గిట్టుబాటు అయినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. తినడానికి ఆరోగ్యంగా ఉంటాయి. ఏది సాంబ మసూరు బియ్యం లాంటివి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు పెట్టుకోండి. తక్కువ మంది వేసి 10 బత్తాలు అయ్యే కాడ 8 బత్తాలైనా 7 బత్తాలైనా చాలు. శ్రేష్టమైన ఆహారం అనమాట. ఎక్కువ మందులు కొట్టద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ఇంకో మనం ఫ్రెండ్స్ ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడకూడదు ఫ్రెండ్స్. ఈ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరం అంతా పాయిజన్ అయిపోయే అవకాశం ఉంది. శరీరం మనకు పనిచేయదు. శరీరం మనకు ప్రాణాపాయం అయితేనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాణాపాయం తప్పదు అనుకుంటే వేసుకోండి. అంతేగాని నేను మీ ఆరోగ్యాన్ని ఇది చేసుకోమంటలేదు. అది ఫ్రెండ్స్. ప్రతి చిన్నదానికి ఓర్చుకోవాలి ఫ్రెండ్స్. తగ్గకపోతే అప్పుడు సంగతి అప్పుడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను కాదంటలేదు ఫ్రెండ్స్. ఇంకో మనవి, నాకు మానిటైజేషన్ లేట్గా చేశాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు. మానిటైజేషన్ లేట్గా చేయడం వల్ల నాకు ఇంకా డబ్బులు రావట్లా. 50,000 ఫాలోవర్స్ దాటారు, సబ్స్క్రైబర్స్. మళ్ళీ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ పెడదాం అనుకుంటే ఈ ఫోన్ చాటలేదు ఫ్రెండ్స్. 6,000 7,000 పెట్టి కొనుక్కున్నాను. ఇది మనకి సరిపోవట్లా. ఇంకోటి ఎక్కించా కానీ 2 రోజులు ఆగిపోయింది. ఇది సరిపెట్టుకోవట్లా చిన్న ఫోన్ వేసరికి. అందుకని ఇంకో పెద్ద ఫోన్ ఒకటి తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం, మీ అందరి కోసం నేను ఉంటాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుంటుంది. లైఫ్ లాంగ్ జీవితాంతం కూడా నేను డ్యాన్సులు వేస్తూనే ఉంటాను. చివరి ప్రాణం పోయేవరకే. అది నాకు ఇష్టం డ్యాన్స్ అంటే. అదే ఫ్రెండ్స్. డ్యాన్స్ వేయవచ్చు, దీంతో వంటను నిరూపించుకోవచ్చు చూపిస్తూ. అలానే కామెడీలు చేసుకోవచ్చు. నీ తెలివితేటలు ఫేస్ చూపించుకుంటూ చేయొచ్చు. ఇలా ఎన్నో చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు తెలియదే ఉంది ఫ్రెండ్స్. ఇంకో మనవి, మీరు ఆస్తులు అంతస్తుల కోసం పోట్లాడుకోవద్దు. ప్రేమతోటి ఒకరికొకరు సాయం చేసుకోండి. ప్రేమతో ఒకరికొకరు జీవించండి. ఆస్తి ఎవరి పేరు ఉంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి నమ్మకం ఉండాలి. అదే మనిషి బతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాకూడదు ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. ఒకళ్ళు పెత్తనం చేస్తున్నారు మన ఇంట్లో అంటే వాళ్ళని నిర్బంధించకూడదు. చక్కగా అడుక్కోండి. రూపాయి కాడ ఇంకా 2 రూపాయలు అడుక్కోండి. ఇట్లా అవసరమని ఏది ఒక మంచి పని చేయడానికి మిమ్మల్ని కాదు అనరు. 100% ఎవరో క్రూరంగా ఆలోచిస్తారు. అందరూ ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అది అందుకనే మీరు మీ వాళ్ళని ఇంట్లో నొప్పించి ఏదైనా చేయండి. మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను యూట్యూబ్ ఛానల్లో సిహెచ్ రవిబాబు గారి ద్వారా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది సిహెచ్ రవిబాబు గారు నాకు పెట్టారు ఫ్రెండ్స్. ఆయనకి ఎంతో నేను రుణపడి ఉంటాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకో మనవి, ప్రతి ఒక్కరూ మీ మనసును ప్రతిరోజు ప్రశాంతంగా ఉంచుకోండి ఫ్రెండ్స్. దేన్ని ఆలోచించకూడదు. మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటూ ఇరుగుపూరు పడుతూ ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతూ టైం మెయింటైన్ చేస్తూ మీ విధి కార్యకలాపాలన్నీ చక్కగా చేస్తూ హాయిగా జీవించండి ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.